హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. సో ఈరోజు మనం వెర్బ్స్ సంబంధించి హ్యావ్ ఫార్మ్స్ అలాగే డూ ఫార్మ్స్ గురించి క్లియర్గా నేర్చుకుందామండి. అసలు హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి, డూ ఫార్మ్స్ అంటే ఏంటి, వీటిని మనం అసలు ఎందుకు యూజ్ చేయాలి, యూజ్ చేస్తే అసలు ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ విధంగా యూజ్ చేస్తాం, అలాగే ఏ పర్సన్కి మనం ఏ విధమైన ఫామ్ని మనం యూజ్ చేయాలి, మన వెర్బ్ ఫార్మ్స్లో మనకి ఏ విధంగా మారుతాయి ఇవి. సో వీటన్నిటి గురించి మనం హ్యావ్ ఫార్మ్ అలాగే డూ ఫార్మ్స్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం ఈ వీడియోలో. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ హ్యావ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందామండి. హ్యావ్ ఫార్మ్స్. సో అసలు హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? హ్యావ్ ఫార్మ్స్ అనేవి ఒక సెంటెన్స్లో ఒంటరిగా వచ్చాయంటే అవి మెయిన్ వెర్బ్ అనమాట. సో హ్యావ్ ఫార్మ్స్ అనేవి మెయిన్ వెర్బ్గా వచ్చాయంటే అవి మనకి ఒక సెంటెన్స్లో అవి మనకి పొజిషన్ని తెలియజేస్తాయండి. పొజిషన్ అంటే ఏంటి? కలిగి ఉండడం. ఐ హ్యావ్ ఎ బుక్, ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ కార్. సో అంటే నేను ఒక కార్ని కలిగి ఉన్నాను, నేను ఒక పెన్ను కలిగి ఉన్నాను అంటే అది నాది. సో మనం పొజిషన్ తెలియజేస్తాం, ఇది నాది, సో ఇది నేను కలిగి ఉన్నాను అని తెలియడం అనే అర్థంలో వస్తాయి. సో హ్యావ్ ఫార్మ్స్ అనేవి ఒంటరిగా మెయిన్ వెర్బ్గా వచ్చాయంటే ఒక సెంటెన్స్లో పొజిషన్ని తెలియజేస్తాయండి. సో చూడండి, ఇది ఒక మెయిన్ పాయింట్. అసలు ఏం తెలియజేస్తుంది హ్యావ్ ఫార్మ్ ఒంటరిగా వచ్చాయంటే? సో పొజిషన్ని తెలియజేస్తుంది. సో చూడండి, అలాగే హ్యావ్ ఫార్మ్స్ అనేవి సబ్జెక్ట్ ప్రకారం ఏ విధంగా మారుతాయి, అలాగే వెర్బ్ ఫార్మ్స్ ప్రకారం ఏ విధంగా మారుతాయో క్లియర్గా నేర్చుకుందామండి. సో జాగ్రత్తగా చూడండి. హ్యావ్ ఫార్మ్. సో చూడండి, సబ్జెక్ట్. సో ఐ, సింగులర్స్, ప్లూరల్స్. సో చూడండి, మొత్తం హ్యావ్ ఫార్మ్స్ 3 మనకు తెలుసు. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఈ 3 అనండి మొత్తం హ్యావ్ ఫార్మ్స్ 3. సో వీటిని మనం వెర్బ్ ఫార్మ్స్ V1, V2, V3, V4. సో వీటిలో ఎలా యూజ్ చేస్తాం, అలాగే సబ్జెక్ట్ని బట్టి ఎలా మారుస్తామో జాగ్రత్తగా చూడండి, నేర్చుకుందాం. చూడండి, V1. సో V1లో మనం ఐకి మనం హ్యావ్ని యూజ్ చేస్తాం. అలాగే V1లోనే సింగులర్స్ వచ్చినప్పుడు మనం హ్యాజ్ని యూజ్ చేస్తాం. అలాగే V1లోనే ప్లూరల్స్ అయితే అవి మనకి హ్యావ్ని యూజ్ చేస్తామండి. ఇంకొక మాటలో చెప్పాలంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే అంటే హీ, షీట్ వచ్చినప్పుడు మాత్రం మనం హ్యాజ్ని యూజ్ చేస్తాం. అలాగే మిగిలిన సందర్భాలు అంటే ఐకి మనం ప్లూరల్స్కి హ్యావ్ని యూజ్ చేస్తామండి V1లో. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ అండి వెర్బ్ ఫార్మ్ V2. సో V2 వచ్చినప్పుడు అండి అది ఐ అయినా సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా ఏవైనా సరే హ్యాడే యూజ్ చేస్తామండి. సో ఈ పాయింట్ అనేది క్లియర్ అసలు. సో V2లో మనం వెర్బ్ ఫార్మ్ V2లో మనం ఐ అయినా సరే సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా మనం హ్యాడ్ని యూజ్ చేస్తాం. చూడండి, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ చూడండి V3. సో వెర్బ్ ఫార్మ్ V3లో చూడండి, మనం V3లో కూడా అంతే. మనం ఐ అయినా సింగులర్ అయినా ప్లూరల్స్ అయినా సో ఏదైనా సరే మనం హ్యాడ్ని యూజ్ చేస్తాం. సార్ మరి ఎలా గుర్తుపెట్టాలి? ఇక్కడ హ్యాడే ఉంది, ఇక్కడ హ్యాడే ఉంది, ఏది V2 ఏది V3? సో మీకు ఈ డౌట్ వచ్చిందంటేనే మీకు వెర్బ్ ఫార్మ్స్ గురించి మంచి క్లారిటీ లేదని అర్థమండి. వెర్బ్ ఫార్మ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దాని గురించి మనకి క్లియర్గా తెలిస్తే మనకి ఇక్కడ డౌట్ రాదు. ఎందుకంటే V2 అనేది ఇప్పుడు ఒంటరిగా వస్తుంది. సో హ్యాడ్ అనేది ఓన్లీ సెంటెన్స్లో ఒంటరిగా వచ్చిందంటే హ్యాడ్ అనేది అది V2లో ఉన్నట్టు. లేదు, ఒక హెల్పింగ్ వెర్బ్ సహాయంతో వచ్చిందంటే హ్యాడ్ అనేది అది V3లో ఉన్నట్టు అండి. సో ఈ విధంగా మనం ఈజీ గుర్తుపట్టచ్చు హ్యాడ్ V3లో ఉందా V2లో ఉందా అని. V3 ఎప్పుడు ఒంటరిగా రాదు, అలాగే V2 ఎప్పుడు ఒంటరిగానే వస్తుంది. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి హ్యాడ్ అనేది ఎందులో ఉందో ఈజీ గుర్తుపట్టచ్చు. అలాగే V4. నెక్స్ట్ ఉండండి V4. సో V4 కూడా అంతే. సబ్జెక్ట్ అనేది ఐ అయినా సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా హ్యావింగ్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ రూట్ వెర్బ్ అండి. సో రూట్ వెర్బ్ కూడా అంతే, హ్యావ్. సో ఇది కూడా అంతే, ఐ అయినా సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా సరే హ్యావ్ ఎప్పుడు మారుతుంది, రూట్ వెర్బ్ అనేది హ్యావ్గానే ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి, హ్యావ్ ఫార్మ్స్ అనేవి ఒక పక్క వెర్బ్ ఫార్మ్స్ మారుతున్నాయి, అలాగే సబ్జెక్ట్ మారుతుంది. సో ఈ విధంగా ఏ వెర్బ్ ఫార్మ్ ఉన్నప్పుడు అలాగే ఏ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం ఎలా మార్చాలో హ్యావ్ ఫార్మ్స్ అనేవి మనం ఇప్పుడు క్లియర్గా నేర్చుకున్నాం. సో ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే హ్యావ్ ఫార్మ్ సంబంధించి, హ్యావ్ ఫార్మ్ ఉందంటే అంటే అది హెల్పింగ్ వెర్బ్గా వచ్చింది. సో హ్యావ్ ఫార్మ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా వచ్చిందంటే దాని తర్వాత వచ్చే వెర్బ్ అనేది ఎప్పుడు V3లోనే ఉంటుందండి. హ్యావ్ ఫార్మ్ ఉందా, మెయిన్ వెర్బ్గా రాలేదు, హెల్పింగ్ వెర్బ్గా వచ్చింది అంటే హ్యావ్ ఫార్మ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా వచ్చిందా అంటే చాలండి, దాని తర్వాత V3లోనే ఉండాలి. సో వెర్బ్ ఫార్మ్ అనేది V3లోనే ఉండాలండి. హ్యావ్ ఫార్మ్ తర్వాత V1 రాకూడదు, V2 రాకూడదు, అలాగే V4 రాకూడదు, రూట్ వెర్బ్ రాకూడదు అండి. V3 మాత్రమే రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఎక్కడైనా సరే హ్యావ్ ఫార్మ్, నేను చెప్తున్నా జాగ్రత్త చూడండి, హ్యావ్ ఫార్మ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా, నాట్ మెయిన్ వెర్బ్. సో నేను మెయిన్ వెర్బ్ గురించి మాట్లాడలేదండి. మెయిన్ వెర్బ్గా వస్తే అదొకటే ఉంటుంది. నేను మెయిన్ వెర్బ్ గురించి మాట్లాడలేదు, జస్ట్ హెల్పింగ్ వెర్బ్ గురించి చెప్తున్నాను. సో హ్యావ్ ఫార్మ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా వచ్చిందా దాని తర్వాత మాత్రం V3 మాత్రమే ఉండాలండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో చూసారు కదా, మనం స్ట్రక్చర్ చూసారు కదా, హ్యావ్ ఫార్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి. సో సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ ఫార్మ్స్ బట్టి ఎలా మార్చాలో, హ్యావ్ ఫార్మ్స్ మనం ఎలా యూజ్ చేయాలో స్ట్రక్చర్ ఇదండి. ఓకేనండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఎలా యూజ్ చేయాలో దీన్ని. ఓకేనండి, ఎగ్జాంపుల్స్.
ఓకే సార్, జాగ్రత్తగా చూడండి. ఐ హ్యావ్ ఎ బుక్ అంటే నేను పుస్తకాన్ని కలిగి ఉన్నాను, ప్రజెంట్. ఐ హ్యాడ్ ఎ బుక్, నేను గతంలో పుస్తకాన్ని కలిగి ఉన్నాను. ఐ షెల్ హ్యావ్ ఎ బుక్ అంటే నేను ఫ్యూచర్లో పుస్తకాన్ని కలిగి ఉంటాను, అంటే కొనబోతున్నాడు, అందుకని ఆ మాట అన్నారు. నెక్స్ట్ అండి, హీ హ్యాస్ మనీ, అతను డబ్బుని కలిగి ఉన్నాడు, ప్రజెంట్. హీ హ్యాడ్ మనీ, అతను గతంలో డబ్బుని కలిగి ఉన్నాడు, అంటే గతంలో, ఇప్పుడు లేదు. హీ విల్ హ్యావ్ మనీ, సో ఫ్యూచర్లో అతను డబ్బులు కలిగి ఉంటాడు, ఎందుకంటే అతను బాగా కష్టపడుతున్నాడు కాబట్టి చెప్తున్నాడు ఆ మాట, హీ విల్ హ్యావ్ మనీ అని. నెక్స్ట్ అండి, దే హ్యావ్ నాలెడ్జ్. సో దే హ్యావ్ నాలెడ్జ్ అంటే వారు జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, ప్రజెంట్. దే హ్యాడ్ నాలెడ్జ్ అంటే వాళ్ళు గతంలో నాలెడ్జ్ కలిగి ఉన్నారు, సో ఇప్పుడు లేదు, అంటే మర్చిపోయారు. దే విల్ హ్యావ్ నాలెడ్జ్ అంటే వాళ్ళు ఇప్పుడు చదవడం మొదలెట్టారు, సో అందుకని ఆ మాట అంటున్నారు, వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ పొందుతారు, కలిగి ఉంటారు ఫ్యూచర్లో, సో ఆ విధంగా అంటున్నారండి దే విల్ హ్యావ్ నాలెడ్జ్ అని. సో చూడండి ఈ విధంగా. సో జాగ్రత్తగా చూడండి, నేను ఇందాక చెప్పిన స్ట్రక్చర్లో అన్నీ నేను ఇక్కడ యూజ్ చేశాను, జాగ్రత్తగా చూడండి. చెప్పాను, ఆల్రెడీ మీకు చెప్పాను, ఐ తర్వాత హ్యావ్ యూజ్ చేయాలని ప్రెసెంట్లో ఉన్నప్పుడు. అలాగే ఐ అయినా సరే, హీ అయినా సరే, ఏదైనా సరే, ప్లూరల్ అయినా సింగులర్ అయినా సరే, వీటి వచ్చినప్పుడు మాత్రం హ్యాడ్ మాత్రం యూజ్ చేయాలని చెప్పానండి. సో చూడండి, హ్యాడ్ మాత్రం యూజ్ చేశాను. అలాగే ఇంకో విషయం చెప్పాను, హీ షీ ఇట్కి మాత్రం మనం హ్యాజ్ యూజ్ చేయాలని చెప్పాను. సో చూడండి, హ్యాజ్ యూజ్ చేశాను. అలాగే చూడండి, మోడల్ వెర్బ్స్ ఉన్నప్పుడు అండి, సో మోడల్ వెర్బ్స్ తర్వాత ఎప్పుడైనా సరే అండి మనకి రూట్ వెర్బ్ మాత్రమే ఉపయోగించాలండి, ఇక్కడ హ్యాడ్ రాయకూడదు. సో జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైనా సరే మనం రూట్ వెర్బ్ మాత్రం రాయాలి, హ్యాజ్ కూడా రాయకూడదు అండి, రూట్ వెర్బ్ హ్యావ్ కాబట్టి. సో జాగ్రత్తగా చూడండి, మోడల్ వెర్బ్స్ తర్వాత ఎప్పుడైనా సరే మనం రూట్ వెర్బ్ మాత్రం రాయాలండి, ఇది ఒక పాయింట్ అండి, ఎవరు తెలియకపోతే తెలుసుకోండి. అలాగే ఇంకో పాయింట్ చూడండి, మనం హ్యావ్ను ఉపయోగించి మనం ప్రెజెంట్, పాస్ట్, అలాగే ఫ్యూచర్ని మనం తెలియజేసామండి. సో చూడండి, నేను ఇక్కడ హీకి అలాగే మనం దేకి నేను ఫ్యూచర్ని తెలియజేయడానికి విల్ ఉపయోగించాను, కానీ ఐకి మాత్రం షెల్ ఉపయోగించాను. ఎందుకంటే సో ఇవి మీకు మోడల్ వెర్బ్స్ చెప్పినప్పుడు తెలుస్తుందండి, మనం ఐను ఉపయోగించి విల్ రాస్తే మనం అక్కడ అది ఫ్యూచర్ని తెలియజేయండి, ఇంటెన్షన్ తెలియజేస్తుంది. అలాగే అండి ఐను ఉపయోగించి మనం షెల్ ఉపయోగించినప్పుడు మాత్రమే మనకి ఫ్యూచర్ని తెలియజేస్తుందండి. సో అందుకని ఐ తర్వాత షెల్ మాత్రం ఉపయోగించాను. సో ఐతో షెల్ వస్తేనే మాత్రమే మనం అక్కడ ఐ ద్వారా మనం అక్కడ ఫ్యూచర్ని తెలియజేస్తున్నట్టు. అదే ఐ తర్వాత విల్ వచ్చిందంటే అక్కడ అది ఫ్యూచర్ని తెలియజేస్తున్నట్టు కాదండి, ఇంటెన్షన్ని తెలియజేస్తున్నట్టు. సో ఆ విషయం మీరు తెలుసుకోవాలి. ఓకేనండి, అర్థమైంది కదా. ఇక్కడ వచ్చిన ఇది సెంటెన్స్ అనేది, ఇక్కడ అన్ని సెంటెన్సులు ప్రెజెంట్లో ఉన్న, పాస్ట్లో ఉన్న, ఫ్యూచర్లో ఉన్న, సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉన్నా ఇవి మొత్తం తెలియజేసిన ఒకే ఒక పాయింట్ అండి. ఇక్కడ అన్ని మెయిన్ వెర్బ్గా వచ్చినాయి. సో చూడండి, అన్ని మెయిన్ వెర్బ్గానే వచ్చినాయి. సో జాగ్రత్తగా చూడండి, అన్ని మెయిన్ వెర్బ్గానే వచ్చినా సరే ఇవన్నీ తెలియజేసిన ఒకటేనండి పాయింట్, పొజిషన్. సో ఇవన్నీ పొజిషన్ తెలియజేస్తాయండి, మెయిన్ వెర్బ్గా వచ్చాయంటే హ్యావ్ ఫార్మ్స్ అనేవి పొజిషన్ తెలియజేస్తాయండి. సో ఇది ఒక మంచి పాయింట్ అండి. అలాగే చూడండి, కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, సో వాటిని కూడా తెలుసుకుంటే మన టాపిక్ క్లోజ్ చేయొచ్చు హ్యావ్ ఫార్మ్స్ గురించి. ఓకేనండి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, సో వాటి గురించి చూద్దాం. సో ఒకసారి చూడండి, నేను చెప్పాను కదా హ్యావ్ ఫార్మ్స్ అనేవి హెల్పింగ్ వెబ్స్గా వచ్చినప్పుడు వాటి తర్వాత ఎప్పుడు V3 మాత్రమే ఉండాలి వెర్బ్ ఫార్మ్స్లో చెప్పాను కదా. సో చూడండి, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3. సో హ్యావ్ ఫార్మ్స్ తర్వాత ఎప్పుడైనా సరే హ్యావ్ ఫార్మ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా వచ్చినప్పుడు V3 మాత్రమే ఉండాలి. సో అలా వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది ఏం తెలియజేస్తుందంటే పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుందండి. సో హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 అంటే పర్ఫెక్ట్ టెన్స్. అలాగే ఇది యాక్టివ్ అండి, సో యాక్టివ్ వాయిస్లో ఉంటుంది, యాక్టివ్ వాయిస్లో ఉంటుందండి ఇది హ్యావ్ ఫార్మ్ ప్లస్ V3. సో హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 అనేది పర్ఫెక్ట్ టెన్స్ అండి, అలాగే యాక్టివ్ వాయిస్ని తెలియజేస్తుంది. సో అలాగే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, హీ విల్ హ్యావ్ ఆస్క్డ్ యూ. సో జాగ్రత్తగా చూడండి, ఇది ఏ టెన్స్లో ఉందో చూద్దాం. హ్యావ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్, అలాగే విల్ ఉంది కాబట్టి ఫ్యూచర్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండి ఇది. సో నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ ఆస్క్డ్ యూ. సో ఇందులో చూడండి హ్యాస్, సో హ్యావ్ ఫార్మ్ ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్. అలాగే ఈ హెల్పింగ్ వెర్బ్ని బట్టే కదా మనం అది ఏ టెన్స్లో ఉందో చెప్తాం. సో దీన్ని బట్టి ఇది ప్రెజెంట్లో ఉంది, సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. నెక్స్ట్ చూడండి, హీ హ్యాడ్ ఆస్క్డ్ యూ. సో ఇందులో చూడండి హ్యావ్ ఫార్మ్ ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్. అలాగే మనం హెల్పింగ్ వెర్బ్ని బట్టే మనం తెలియజేస్తాం, మనం తెలుసుకుంటాం ఏంటి ఆ ఏ టెన్స్లో ఉందనేది సెంటెన్స్ అనేది. సో ఇది హ్యాడ్ కాబట్టి V2లో ఉంది, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి ఇది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా అండి హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 అంటే అది పర్ఫెక్ట్ టెన్స్లో ఉందండి. సో ఆ స్ట్రక్చర్ అనేది ఓకేనండి. ఇంకో నెక్స్ట్ పాయింట్, మంచి పాయింట్ ఏంటంటే చూడండి, హ్యావ్ టు, హ్యాస్ టు. సో మనం హ్యావ్తో మనం టూని ఉపయోగించినప్పుడు హ్యావ్ టు, హ్యాస్ టు. సో మస్ట్కి ఈక్వల్ అవుతుందండి. మస్ట్ అంటే కంపల్షన్, అంటే అత్యవసరాన్ని తెలియజేస్తుంది. సో మస్ట్ అంటే చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్. సో అంటే జాబ్ కొడతాం అతనికి అత్యవసరం, అందుకే చెప్తున్నాడు ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అని. సో ఇక్కడ హ్యావ్ టు బదులు మస్ట్ పెట్టినా, మస్ట్ బదులు హ్యావ్ టు పెట్టినా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, సేమ్ ఒకే మీనింగ్ తెలియజేస్తుంది. సో ఇక్కడ హ్యావ్తో పాటు మనం టూ యూజ్ చేసినప్పుడు మస్ట్కి ఈక్వల్ అవుతుందండి. సో మస్ట్ ఏం తెలియజేస్తుంది అంటే కంపల్షన్, అంటే అత్యవసరాన్ని తెలియజేస్తుంది. ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్, నాకు ఇప్పుడు బాగా అత్యవసరం,
సో ఆ అర్థం చెప్పాలండి ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అని. సో ఆప్షన్స్లో మనకి హ్యావ్ టు బదులు చేంజ్ చేయమని అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి మస్ట్ని ఉపయోగించాలని. సో ఇంకో చూడండి, హీ మస్ట్ ప్లే వెల్. సో అతను ఖచ్చితంగా ఆడాలి, బాగా అత్యవసరం ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ పాయింట్, ఆ పాయింట్ వస్తే గేమ్ గెలుస్తాడు. సో ఆ సందర్భంలో అక్కడ చెప్తున్నాడు హీ మస్ట్ ప్లే వెల్ అని. సో ఈ విధంగా అండి హ్యావ్ టు హ్యాస్ టు బదులు మనం మస్ట్ని ఉపయోగిస్తాం. అలాగే చూడండి లాస్ట్ పాయింట్, షీ హ్యాడ్ టు మ్యారీ హిమ్. చూసినప్పుడు ఇది కూడా కరెక్ట్ అనుకుంటారేమో, కాదండి, హ్యాడ్ టు ఉండదండి, పాస్ట్ టెన్స్లో యూజ్ చేయకూడదండి. సో జాగ్రత్త చూడండి, నేను చెప్పాను ఆల్రెడీ ఇక్కడ హ్యావ్ టు హ్యాస్ టు అని చెప్పాను, నేను హ్యాడ్ టు అక్కడ చెప్పలేదు. సో చూడండి హ్యాడ్ టు అని కూడా అనుకుంటారేమో, హ్యాడ్ టుకి మనకు మస్ట్ ఈక్వల్ అవుతుందండి. సో పాస్ట్లో రాయకూడదండి. సో చూడండి నెక్స్ట్ పాయింట్ చూడండి, హ్యాడ్ బెటర్ ఈక్వల్ టు ఆట్ టు. సో మనం హ్యాడ్ తర్వాత బెటర్ని యూజ్ చేస్తే హ్యాడ్ బెటర్ అనేది ఆట్ టుకి ఈక్వల్ అవుతుందండి. సో ఆట్ టు ఏం తెలియజేస్తుంది, సో మోరల్స్. సో మోరల్స్ మనం యూజ్ చేస్తాం ఆట్ టును ఉపయోగించి. ఏ విధంగా అండి, యూ హ్యాడ్ బెటర్ సెల్యూట్ యువర్ కంట్రీ. సో నువ్వు విధిగా నువ్వు నీ కంట్రీకి నువ్వు సెల్యూట్ చేయాలి, ఎందుకంటే అది ఒక నైతిక విలువలు. సో ఆ నైతిక విలువలు తెలియజేసేటప్పుడు మనం ఆట్ టును ఉపయోగిస్తాం. సేమ్ అలాగే అక్కడ హ్యాడ్ బెటర్ బదులు మనం అక్కడ ఆట్ టు బదులు మనం హ్యాడ్ బెటర్ యూజ్ చేయొచ్చండి. సో ఆట్ టుకి ఈక్వల్ అండి హ్యాడ్ బెటర్ అనేది. సో ఇక్కడ మనం యూ హ్యాడ్ బెటర్ సాల్యూట్ యువర్ కంట్రీ అన్న, యూ ఆట్ టు సెల్యూట్ యువర్ కంట్రీ అన్న సేమ్ అర్థంలో ఎటువంటి మీనింగ్లో మార్పు ఎటువంటిది రాదండి. సో ఇవండి హ్యావ్ ఫార్మ్స్ గురించి కొన్ని మంచి పాయింట్స్ అండి. సో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హ్యావ్ ఫార్మ్స్ అనేవి మెయిన్ వెర్బ్స్గా వచ్చాయి అంటే అవి మనకి పొజిషన్ తెలియజేస్తాయి. అలాగే హెల్పింగ్ వెర్బ్గా వచ్చాయండి, వాటి తర్వాత వచ్చే వెర్బ్ అనేది ఎప్పుడు V3లో ఉంటుందండి, మిగిలిన ఏ ఫామ్లో ఉండదండి. బండ గుర్తండి, హ్యావ్ ఫార్మ్ హెల్పింగ్ వెర్బ్గా వచ్చిందా అంటే దాని తర్వాత వెర్బ్ అనేది V3లోనే మాత్రమే ఉండాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే చూడండి, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 స్ట్రక్చర్లో ఉందంటే అది పర్ఫెక్ట్ టెన్స్, అలాగే యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. సో మనం ఒక సెంటెన్స్ అనేది ఏ విధంగా మనం అది ఏ టెన్స్లో ఉందో గుర్తుపెట్టాలో చెప్పాను ఇక్కడ. అలాగే హ్యావ్ టు హ్యాస్ టు. సో హ్యావ్ టు అన్న హ్యాస్ టు అన్న మస్ట్ ఈక్వల్ అవుతుందండి. మస్ట్ అంటే కంపల్షన్, అత్యవసరం తెలియజేస్తుంది. సో ఆ అర్థంలో మనం యూజ్ చేయొచ్చండి. హ్యాడ్ టు ఉండదండి, హ్యావ్ టు హ్యాస్ టు మాత్రమే ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, పాస్ట్ టెన్స్లో ఉండదు. నెక్స్ట్ హ్యాడ్ బెటర్. సో హ్యాడ్ బెటర్ అన్న ఆట్ టు ఈక్వల్ అవుతుందండి. ఆట్ టు అనేది మనం మోరల్స్ మనం మాట్లాడుతున్నప్పుడు మోరల్స్ గురించి మనం అక్కడ యూజ్ చేస్తాం ఆట్ టు అని. సో యూ హ్యాడ్ బెటర్ సెల్యూట్ యువర్ కంట్రీ అన్న, యూ ఆట్ టు సెల్యూట్ యువర్ కంట్రీ అన్న ఒకటేనండి. సో ఇవ్వండి హ్యావ్ ఫార్మ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి. థ్యాంక్ యూ.